జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు జూలై 4వ తేదీ చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎంతోమంది మహనీయుల జయంతులు, వర్ధంతులు, జన్మదినాలు జరుపుకుంటున్న రోజు. యువతకి స్ఫూర్తి ప్రదాత, భారత మార్గదర్శి, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహనీయులు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి. అలాగే బ్రిటిష్ పాలకుల అకృత్యాలకి ఎదురొడ్డి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలని పరిరక్షకుడిగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎన్నో తరాలకు స్ఫూర్తి ప్రదాత. ఆయన జయంతి. జాతీయ పతాక రూపకర్త, తెలుగు బిడ్డ, స్వాతంత్ర సమరయోధులు పెంగళ వెంకయ్య గారి వర్ధంతి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వాళ్ళకి ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ హత్యకు గురైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి. మాజీ ప్రధాని గుల్జారీ నందా గారి జయంతి ఈరోజు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ గవర్నర్, వివాదరహితుడు, సున్నితమైన మనస్కుడు శ్రీ కొణిజేటి రోసయ్య గారి జయంతి రోజు. అలాగే కొత్త తరహా ప్రయోగాలు చేస్తూ హీరోగా, విలన్గా, నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ చక్కటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న నటుడు సత్యదేవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి ఆయనకి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇలా చాలా ప్రాముఖ్యమైన రోజు. అందరినీ, ఈ దేశం కోసం పోరాడిన వారిని, ఈ దేశం కోసం మరణించిన వారిని, ఈ దేశానికి ప్రతిష్ట తెచ్చేవారిని, వారందరి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఇక ఒక పెద్ద మెడికల్ స్కామ్, మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, వాటి మీద ఎప్పటికప్పుడు వెళ్ళి చెక్ చేసి వస్తుంటుంది ఇన్స్పెక్షన్. ఆ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి సమాచారం అందించి ఒక డమ్మీ ఫ్యాకల్టీ క్రియేట్ చేసి దాన్ని ఆ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సభ్యులు మరి ఎవరున్నారో ఇంకా పూర్తి సిబిఐ డైరెక్ట్ కేసులు తయారు చేస్తుంది. దీంట్లో మన ప్రముఖ పాత్ర కదిరి ప్రాంతానికి చెందిన బత్తల హరిప్రసాద్ గారు, వైసీపీ నాయకుడు. ఇంకా దీనికి మరో మూలకర్త వరంగల్ ఫాదర్ కొలంబో హాస్పిటల్ కాలేజీ, మెడికల్ కాలేజీ చైర్పర్సన్ కుమిరెడ్డి జోసఫ్. ఈయన కలిసి మొత్తం ఎక్కడెక్కడ 2 తెలుగు రాష్ట్రాలుగా తమిళనాడు, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ అన్ని ప్రాంతాల్లోని మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి వస్తుంది అంటే అక్కడ డమ్మీ ఫ్యాకల్టీని క్రియేట్ చేయడం, దాని ప్రకారం లంచాలు అందజేసి మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చేసి కేసులు. ఇక్కడ అర్థమైందంటే ఒక్కో కాలేజీ నుండి 50 లక్షలు 60 లక్షలు చేసి పంపుతున్నారు ఢిల్లీకి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో నిందితులను పట్టుకుంటారు, తర్వాత శిక్షిస్తారు అంటుంది పక్కన పెడితే, నేను ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను. మీరు ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రైవేట్ సీట్ అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు. మీ పిల్లల్ని డాక్టర్గా చేయాలని మీ ఆశయం. కనీసం ఫ్యాకల్టీ లేని కాలేజీల్లో కూడా మీరు జాయిన్ చేసి మీ అబ్బాయిని ఏం చేస్తారు, లేదా మీ అమ్మాయిని ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్లుగా ఎలా తయారు చేస్తారు, వీళ్ళ వల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏంటి, ఇలాంటివి ఆలోచించాలి. ఇప్పుడు కూడా అవినీతి అన్నది దేశంలో విశ్వజనీయం అయిపోయిన పరిస్థితుల్లో అవినీతి అన్నది ఒక పక్కన పెడితే, మనం పెట్టుబడి పెట్టే విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఉన్నత విద్యలు చదివించేటప్పుడు మీ పిల్లాడి స్కిల్స్ ఏంటి, మీ పిల్లాడి మీరు చేరుస్తున్న కాలేజీల్లోని ఉన్న ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ విధానాలు ఏంటి. ప్రతి కాలేజీ మంచి గొప్పది కాదు, ప్రతి కాలేజీ చెడ్డది కాదు. మీరు ఎంచుకున్నప్పుడు ఇన్ని ఆలోచనలు చేయాలి. మీరు డబ్బు ఉంది కదా అని
కోట్లు తీసుకెళ్ళి బూడిదలో పోసి ఈ డాక్టర్ పట్టా పట్టుకొచ్చి బయటకు వచ్చాక నిరుద్యోగ సమస్య అంటే అలాగే ఇంజనీరింగ్ 60,000 మంది వస్తారు. ఎవరికి స్కిల్స్ ఉండవు. స్కిల్స్ ఉన్నవాళ్ళు క్యాంపస్ సెలక్షన్లో ఇదవుతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా పూర్తిగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఎందుకని మెడికల్ సీట్ అంత ఖరీదైంది, ఎందుకని ఈ దేశంలో మెడిసిన్స్ కాస్ట్లీగా ఉన్నాయి, అందులో ఉన్న గ్రేడింగ్ ఏంటి, కొన్ని ప్రత్యేకంగా చాలా నిగూఢమైన విషయాలు ఉన్నాయి. కొన్ని మందులు కేవలం ధనికులకే వస్తాయన్న కేటగిరీ కింద వాటి రేట్లు ఎక్కువ పెట్టాడు. రేటు ఒక వస్తువు తయారీకి ఎంత అవుతుంది, తయారీ మీద ఉత్పత్తిదారుడికి లాభం మీద ట్యాక్స్ అన్నీ కలిపి ఒక ధర నిర్ణయం చేయాలి. డబ్బున్నాడికి వస్తుందంటే రూపాయికి తయారైంది 200లకు అమ్ముతారా? కాస్త ప్రభుత్వ విధానాలు పూర్తిగా గ్రౌండ్ స్థాయి వరకు జరాలి. ఒక వైద్యమైనా సరే, ఒక వైద్యానికి తయారు చేసి వాడి పరికరాలైనా సరే అవి ఎంతకు తయారవుతున్నాయి, ఎంతకు అమ్ముతున్నారు. అలాగే మెడిసిన్స్ ఎంతకు తయారవుతున్నాయి, ఎంత తయారు. ఈ ప్రైవేట్ కాలేజీలు ఎందుకు అంత కోట్లు వసూలు చేసి పేమెంట్ సీట్లు అవి ఎందుకు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు? వీటి సీట్లు ఇలాంటి కాలేజీలకి ఫ్యాకల్టీ లేని కాలేజీలకు కూడా అనుమతులు ఎలా వస్తున్నాయి? ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో జరుగుతుంది. మిగిలిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం కూడా వైద్యాన్ని సామాన్యుడికి చేరువ చేయాలని కోరుకుంటున్న ఎన్నో అసమానతలు ఉన్న సమాజంలో కేవలం పేదరికం కారణంగా ఓ మనిషి ప్రతిభావంతుడు డాక్టర్ కాకుండా అడ్డుపడడం, అలాగే డబ్బు ఉన్నవాళ్ళు వైద్యుడైపోవడం ఇది వాంఛనీయం కాదు. సమాజంలో సమర్థుడికి చదువుకునే సమర్థుడికి సీట్ ఉండాలి. చదువుకోలేని వాడికి వేరే ఉపాధి చూపించాలి. కానీ ఫోర్స్డ్గా నకిలీ ఇంకా వీళ్ళు ఏంటంటే వచ్చినా సరే పాస్ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చినా సరే వీళ్ళు కేవలం నకిలీగానే గుర్తించాలి తప్పించి వీళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు. పరిమితికి మించిన కాలేజీలు, ప్రతిభకి తగ్గట్టుగా సీట్లు ఉంటేనే విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ మంచి ప్రమాణాలు రూపుగొల్పగలం. అంతేకాని సామాన్యులందరికీ అన్ని విద్యలు అందుబాటులో ఉండి ప్రతిభావంతులకు పట్టం దక్కినప్పుడే ఈ కాలేజీలన్నీ సార్థకత. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వైద్య విధానాల మీద, వైద్య పరికరాల మీద, మందుల మీద పూర్తి క్షుణ్ణంగా ఆలోచించాలి. మొత్తం అన్ని పక్షాల ఇదిగా తీసుకొని వైద్యాన్ని సామాన్యులకి, మధ్యతరగతి వారికి చేరువ చేయాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.